ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకొచ్చినటువంటి సందేశం ఏంటి? బాబాగారు మనతో ఏ సందేశాన్ని చెప్పాలనుకుంటున్నారంటే, బిడ్డ ఈ మహాశివరాత్రి రోజున శివయ్యను నామస్మరణ చేసుకుంటూ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒకటి పసుపు, 2 కుంకుమ. ఈ రెండిటిలో నీ మనసులో ఒకటైతే అనుకొని తాకు తల్లి. ఊహించని శుభవార్త నీ చెవిన పడుతుంది. ఈ రోజే జరుగుతుందని మనకు బాబాగారు ఈ సందేశం ద్వారా మనకు తెలియపరచాలనుకుంటున్నారనమాట. బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారని మనం సాయి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకొంతమందికి షేర్ చేయడానికైతే ప్రయత్నం అయితే చేయండి. ఇక బాబాగారి సందేశాన్ని విందామా? మొదటగా పసుపును తాకిన వాళ్ళ కోసం బాబాగారు ఇస్తున్నటువంటి సందేశం. బిడ్డ, నువ్వు పసుపును తాకావు కదా, ఇప్పటి నుంచి నీపై ఉన్న భారమంతా నువ్వు తొలగించుకో. ఖచ్చితంగా నీకు అన్ని శుభవార్తలే. నువ్వు ఏదైతే ఇన్ని రోజులు నీ మనస్సులో బాధతో మదన పడుతూ ఉన్నావో వాటన్నిటికీ ఒక ముగింపు దొరికిందని నువ్వు ఖచ్చితంగా నీకు తెలుస్తుంది. భారం దించుకో. నేను నీ దగ్గరే ఉన్నాను, నీతోనే ఉన్నానని నమ్ము. నీకు కలుగుతున్న దుఃఖాన్ని బలవంతంగా నిలిపివేయవద్దు. అది నీలో ఉన్నంత వరకు నీకు ప్రశాంతత ఉండదు. నీ కష్టం, బాధ, నీ కోరిక ఏమైనా సరే నేను నీతోనే ఉన్నానని నమ్మి నాకు నీ బాధలన్నీ చెప్పుకో. నీకు దుఃఖం వస్తే అణిచిపెట్టుకోవద్దు. దుఃఖించు. మనసంతా ఖాళీ అయిపోయే వరకు దుఃఖించు. ఆ దుఃఖంతోనే నీ బాధలన్నీ వెళ్ళిపోతాయి. అది నీలో ఉన్నంతసేపు ఆ బరువును నువ్వు మోయడానికి ఎన్నో అవస్థలు పడతావు. ఎంతో అత్యవసరమైతే కానీ దుఃఖించరాదు కదా. చీటికి మాటికి కన్నీళ్లు పెట్టరాదు. నువ్వు భరించలేని బాధ నీలో ఉంది కాబట్టే నేను నీకు ఈ సలహా ఇస్తున్నాను. నీలో ఉన్న దుఃఖాన్ని అంతా వదిలిపెట్టు. మనస్సు తీరా దుఃఖించు. ఎందుకంటే నీలో ఉన్న దుఃఖం వెళ్ళిపోతే నీకు మంచి ఆలోచనలు వస్తాయి కనుక నీ బాధ చాలా వరకు తగ్గిపోతుంది. నాపై భారం వేశావు కదా, నేను అన్నీ చూసుకుంటాను. అందువలన ఒక్కొక్కసారి దుఃఖించడం అన్నది ఎంతో మంచి విషయమే. మనసులో ఉండే ఆలోచనలు రకరకాల పరిస్థితులను బట్టి వస్తాయి. ఆలోచనలన్నీ కూడా మనకి వేదనను తీసుకొస్తాయి. ఆ వేదన తొలగిపోయినప్పుడు వచ్చిన సమస్యను ఎలా పరిష్కరించుకోవాలన్న ఆలోచన వస్తుంది. నువ్వు ఎంతో పరిణితి చెందుతావు కాబట్టి నీకు ఉన్న కష్టాలన్నీ తొలగించుకోవడంలో నువ్వు ముందడుగు వేయగలుగుతావు. మీ బాబా ఎల్లప్పుడూ నీ పక్కనే ఉన్నారన్నది మాత్రం గుర్తుపెట్టుకో. నేను ఎల్లవేళలా నిన్ను కాపాడుతూనే ఉంటాను. నువ్వు కోరుకున్నట్లుగా అన్నీ జరిగి నీ జీవితంలో సుఖ సంతోషాలతో ఉంటావు. ఎప్పుడు కూడా నీకు నేను మాట ఇస్తూనే ఉంటాను. నేనెప్పుడు నిన్ను వదిలిపెట్టను అని. ఎప్పుడైనా నేను నీ పక్కన లేను అని నీకు అనిపిస్తే నువ్వు ఒక దీర్ఘ శ్వాస తీసుకొని కళ్ళు మూసుకొని బాబా అని ఒక్కసారి తలుచుకుంటే చాలు. నేను నీ పక్కనే ఉండి నీ వెన్నంటే ఉండి ఎప్పుడు కూడా నిన్ను నడిపిస్తూనే ఉంటాను. నీ అడుగడుగున నువ్వు చేసే ప్రతి పనిలోనూ నేను నీకు తోడుగా ఉంటాను. అన్ని పనులన్నీ సక్రమంగా జరిగేలా ఉండాలని నేను నిరంతరం నీకు శ్రమను అందిస్తూ ఉంటాను. ఖచ్చితంగా నువ్వు శ్రమిస్తే కనుక మంచి ఫలితం అనేది పొందుతావు అని మనకు బాబాగారైతే పసుపును తాకిన వాళ్ళ కోసం ఈ సందేశం అనేది ఇచ్చారండి. నెక్స్ట్ వచ్చేసి కుంకుమను తాకిన వాళ్ళ కోసం బాబాగారు ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే, బిడ్డ, కుంకుమను తాకిన నీకు ఖచ్చితంగా ఒక శుభవార్త ఈరోజే నీ చెవిన పడుతుంది. అతి త్వరలోనే నువ్వు కోరుకున్న మొదటి శుభకార్యం చేయబోతున్నావు. ఇలా 1 కాదు 2 కాదు, నువ్వు అడుగడుగున నీ జీవితంలో శుభవార్తలు వింటూనే ఉంటావు. ఈ మలుపును నువ్వు ఊహించి ఉండవు. నీ జీవితం ఒక సరికొత్త మలుపు తిరగబోతుంది. ఈ మలుపు నీకు, నీ కుటుంబానికి ఎంతో ఆనందం కలిగిస్తుంది. ఆనందకరమైన జీవితానికి ఈరోజు నీకు తొలి అడుగు పడబోతుంది. ఇప్పటి వరకు నువ్వు జీవించిన జీవితం, ఇకపై నువ్వు జీవించే జీవితం మధ్య వ్యత్యాసం చాలా ఉంటుంది. ఇకపై నువ్వు జీవించే జీవితం ఒక ఉన్నతమైన స్థాయిలో అయితే ఉంటుంది.
ఎలాగంటే నీ జీవితంలో నువ్వు ఎన్ని కష్ట నష్టాలు చూసావో వాటిని ఎన్నో రెట్లు ఆనందాలు లభిస్తాయి. అవి ఏ రూపంగా అంటే ధనం విషయంలో, ఆరోగ్యం విషయంలో, బంధాల విషయంలో, నీ కుటుంబం యొక్క సుఖ సంతోషాల విషయంలో, నీ జీవితంలో సుఖపడటానికి ఇప్పుడు నువ్వు ఇప్పటి వరకు ఓర్పుతో జీవించి ఉన్నావు. ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు దాటుకొని ఈ రోజు వరకు నువ్వు నిలబడి ఉన్నది ఇవాల్టి నుండి నీ జీవితంలో కలగబోతున్న సంతోషాల కోసమే అని నువ్వు గుర్తుపెట్టుకో. ఆనందాల కోసమే ఇవన్నీ. ఇది ఎంతటి స్థాయి, మంచి స్థాయి అంటే నువ్వు ఊహించి ఉండవు నీ జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అని. అంతటి మంచి రోజు. ఇకపై నుంచి రోజులన్నీ కూడా నీకు అలానే ఉంటాయి. నువ్వు నష్టపోయినవి అన్నీ కూడా నీకు అధిక లాభాలతో తిరిగి నిన్ను చేరుతాయి. నీకు దూరమైన బంధాలన్నీ నీకు దగ్గరవుతాయి. నువ్వు ఏమేమి కలలు కన్నావో ఆ కలలన్నీ నిజమై నీ కళ్ళ ముందు నిలబడతాయి. సర్వసుఖాలు, సకల సంతోషాలు నీకు లభిస్తున్నాయి. ఇకపై ఏనాడు కూడా నీ జీవితంలో ఆనందము, సంతోషము తప్ప ఇంకేమీ ఉండవు. ఎంతటి సంతోషం అంటే మాటలతో నువ్వు తెలపలేవు. కుటుంబ సభ్యులకు నువ్వు ఇప్పటి వరకు కలిగించిన వేదనంతా తొలగిపోయి ఇకపై నీ మూలంగా వారికి మానసికంగా ఉన్న వేదనంతా పోయి ఆనందంతో అయితే వాళ్ళు ఉంటారు. ఇప్పటి వరకు కష్టాలు కడలిలో కొట్టుకుపోతూ జీవోత్సవాల్లా వాళ్ళ బతికిన మీరు ఇకపై ప్రత్యేక ఆకర్షణతో నలుగురిలో మీరు నిలబడగలుగుతారు. ఇదంతా మీ మంచితనానికి, మీ సహనానికి మీకు లభించింది అని నేను చెప్తున్నాను. ఇకపై ఎప్పుడు కూడా మీరు సంతోషంగా ఉంటారు. మీరు ఈ రోజు మొదలుకొని ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతూ మీ కుటుంబం తరతరాలు సంతోషంగా హాయిగా జీవించాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను. మీరు నిజంగా బాబా మీకు మేలు చేస్తారని 100% నమ్మితే కనుక ఇప్పటికైనా మీరు సాయి లీలను పూర్తిగా చదవండి. అలా చదివినప్పుడు మాత్రమే మనకి జీవితం మీద నమ్మకం పెరుగుతుంది. ఆ సాయినాథుని లీలలు మనకు తెలుస్తాయి. మన జీవితంలో కూడా బాబా అటువంటి మహత్యం చూపించాలని మనం ప్రార్థిద్దాం అని మనకు బాబాగారైతే ఈరోజు కుంకుమను తాకిన వాళ్ళ కోసం ఈ సందేశం అనేది ఇచ్చారండి. బాబాగారు సచ్చరిత్రను పూర్తిగా చదివిన వాళ్ళు ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవాల్టి వీడియో ఇంతేనండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయడానికైతే ప్రయత్నం అయితే చేయండి. మన ఛానల్ని మొదటిగా ఎవరైనా చూస్తుంటే కనుక సాయి పిలుపు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రేపు బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడా బాబాగారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.